హనీ ఫౌండేషన్ ద్వారా అనాథలకు అండగా నిలబడతాం. కర్నూలు నగరం అబ్దుల్లా ఖాన్ ఎస్టేట్ స్కందాంచి షాపింగ్ కాంప్లెక్స్ నందు హనీ ఫౌండేషన్ స్థాపించి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఘనంగా వేడుకలు జరిగాయి. అంతేకాకుండా హనీ ఫౌండేషన్ సభ్యురాలు అయిన హనివర్షారెడ్డి జన్మదిన వేడుకలు కూడా ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా హనివర్షారెడ్డి మాట్లాడుతూ గత 2 సంవత్సరాలలో హనీ ఫౌండేషన్ ద్వారా ఎన్నో మంచి సహాయ సహకారాలు అందించాము. ఎక్కడైనా పెళ్లిళ్లు కానీ శుభకార్యాలు కానీ జరిగినప్పుడు ఆహారం మిగిలినప్పుడు వేస్ట్ కాకుండా మా ఫౌండేషన్ సంప్రదిస్తే ఆహారం వేస్ట్ కాకుండా పేదవారికి అనాథలకు అందిస్తామన్నారు. అంతేకాకుండా వస్త్రములు కూడా ఎవరైనా ఇవ్వాలనుకున్న వారు మమ్మల్ని సంప్రదించాలన్నారు. అనాథలకు వృద్ధులకు సహాయం చేయాలనుకున్న వారు మా హనీ ఫౌండేషన్ సంప్రదించాలన్నారు. దీని ద్వారా ఇప్పటికే ఎంతో మంది అనాథలకు మంచి చేయూతనందించాము. రాను రాను ముందు రోజుల్లో మా ఫౌండేషన్ ద్వారా మరెన్నో మంచి కార్యక్రమాలను చేపట్టాలని అనుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో హెచ్కే మన్మోహన్ రావు, హెచ్కే రాజశేఖర్ రావు, కల్లే చంద్రశేఖర్ శర్మ, మౌలాలి భాష, నబీర్ రసూల్, ఆర్ట్ శ్రీనివాసులు మరియు కళాకారులు పాల్గొనడం జరిగింది. ఓకే అన్న ఫోటోది అప్పుడు సార్ నాకు పెట్టు మేడం. ఓకే మళ్ళీ సాయంత్రం ముందుగా అందరికీ నా యొక్క నమస్కారం అండి. నా పేరు వచ్చేసి హనివర్షారెడ్డి. మాది హనీ ఫౌండేషన్. హనీ ఫౌండేషన్ అనేది 2 ఇయర్స్గా స్టార్ట్ చేశాము. కాకపోతే ఈరోజు హనీ ఫౌండేషన్ 2 ఇయర్స్గా ఈరోజు ఆఫీస్ యానివర్సరీ చేస్తున్నాము. అందులో సందర్భంగా నా బర్త్డే కూడా ఈరోజే. అందుకని చిన్న చిన్న కార్యక్రమాలు చేస్తుంటాము. హనీ ఫౌండేషన్ అంటే అర్థం ఏంటంటే చిన్న చిన్న ఆశ్రమాలలో ఆల్రెడీ ఫండ్స్ వస్తుంటాయి, ఎక్కడెక్కడ నుంచి డబ్బులు వస్తుంటాయి కాబట్టి వాళ్ళు అనేది పెడుతుంటారు. కానీ ముఖ్యంగా రోడ్ సైడ్ వాళ్ళకి అనేది చాలా ఫుడ్ దొరకడం లేదు. అలాగే చిన్న చిన్న పిల్లలు రోడ్ సైడ్ చిన్న వాళ్ళు ఉన్నారు, బట్టలు లేని వాళ్ళు ఉన్నారు, ముసలి వాళ్ళకి రోడ్ల మీద రగ్గులు లేని వాళ్ళు ఉన్నారు. కాబట్టి అలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు నా వంతు సహాయంగా నేను చేస్తున్నాను. కాబట్టి మీరు కూడా మాకు సపోర్ట్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వంతుగా పెళ్లి రోజులు కానీ ఏదైనా బర్త్డే విషెస్ కానీ మాకు మనీ రూపంలో కానీ సరుకుల రూపంలో కానీ బట్టల రూపంలో కానీ మనీ ఇస్తే మేము మీ పేరు మీద అన్నదాన కార్యక్రమాలు బట్టల పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి మన కర్నూలులో కూడా మీరంతా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ వాళ్ళకి అందరికీ నా యొక్క నమస్కారాలు. మీరు ఇంతకు ముందు ప్రోగ్రామ్స్ ఎక్కడైనా చేశారా? మీరు ప్రోగ్రామ్స్ మన రీసెంట్గా చేస్తారు కదా 500 పిల్లలకి చెప్పండి. రీసెంట్గా అనేది చాలా 2 ఇయర్స్ నుంచి చేస్తున్నాను రెగ్యులర్గా. ఎక్కువ శాతం రైల్వే స్టేషన్ దగ్గర, తాండ్రపాడు దగ్గర. రీసెంట్గా అనేది ఏం లేదు, 2 ఇయర్స్ నుంచి నేను స్టార్ట్ చేసినాను. కాకపోతే 2 ఇయర్స్ నుంచి అనేది నా వంతు సాయంగా చేస్తున్నాను. ఇప్పుడు పగడ్బందీగా ప్రూఫ్స్తో సహా పాన్ కార్డు కావచ్చు, రిజిస్ట్రేషన్ కావచ్చు, అన్ని ప్రూఫ్స్తో నేను స్టార్ట్ చేశాను. రోడ్ సైడ్ వాళ్ళకి, రైల్వే స్టేషన్ వాళ్ళకి ఫుడ్ పెట్టడం జరుగుతుంది. అలాగే మన తాండ్రపాడులో ఒక 1000 మందికి భోజనాలు పెట్టడం జరిగింది. నందికొట్కూరులో చీరల పంపిణీ జరిగింది. ఫ్రూట్స్ కానీ మామూలుగా ఇది ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర
బట్టలు కానీ ఏదైనా కానీ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరంతా చూస్తుంటారనే సంతోషంతో నేను ఉన్నానండి. కాబట్టి మీ వంతు సహాయంగా లక్షలు అవసరం లేదు, కోట్లు అవసరం లేదు. మీ వంతుగా అంటే మీరు ₹1 ఇచ్చే విలువ కూడా ఒక చిన్ని ప్రాణం కాపాడడం కానీ ఏదైనా 10 మంది 10 రకాలుగా ఇస్తే తప్ప మేము సపోర్ట్ చేసి ముందుకెళ్తాము. చాలా థ్యాంక్స్. టీమ్ మెంబర్స్ మీ అడ్రస్ చెప్పండి. అడ్రస్ వచ్చేసి అబ్దుల్ ఖాన్ ఎస్టేట్, స్కందాంశి బిజినెస్ హబ్, షాప్ నంబర్ 7. టీమ్ సభ్యులు వచ్చేసి మహేష్, రాజు, హనివర్షారెడ్డి. థ్యాంక్ యూ. మా గురువు గారికి వందనాలు. ముందుగా పుట్టినరోజు జరుపుకుంటారా మా ఫ్రెండ్ హనివర్సరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని, మా జరుపుకునే కార్యక్రమాలు మేమే ఉండాలని, మేమే జరపాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అందులో హనీ ఫౌండేషన్ అని హనీ ఫౌండేషన్ ని 2 years కంప్లీట్ అయింది ఈ రోజుతో. సో చాలా మంది మాకు చాలా వరకు హెల్ప్ చేశారు. వాళ్ళకి ప్రతి ఒక్కరికి మేము హృదయపూర్వక వందనాలు తెలుపుకుంటున్నాము. సో ఇక్కడ ఏది జరిగిన కార్యక్రమం కూడా ప్రతిసారి వచ్చే మా పెద్ద సార్ టైం టు టైం మెయింటైన్ చేస్తారు సార్. డ్రైవింగ్ మీకు నేర్చుకోవాలి. మా గురువు గారికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. హనీ ఫౌండేషన్ ఇలాగే ముందుకు సాగాలని, ఇంకా ఫ్యూచర్లో ఇంకా మంచి కార్యక్రమంలో చేపట్టాలని మనస్ఫూర్తిగా మీరు మాకు సపోర్ట్ చేస్తే మేము ముందుకెళ్తాము. అందులో ఇంకోటి వచ్చేసి ఫౌండేషన్ అనగానే ఏంటి అని చాలామంది అడుగుతున్నారు. ఫౌండేషన్ అంటే ఓన్లీ ఫర్ మానవ సేవ, మానవ సేవ అంటే సేవా కార్యక్రమం అంటే ఏ విధంగా చేస్తున్నారని కొంతమందికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎక్స్ప్లెయిన్ చేసే విషయంలో కొంతమంది అడగడం ఏంటంటే దీని నుంచి మీకు బెనిఫిట్ ఏంటి, మనము చేసే సేవ అయినప్పుడు బెనిఫిట్ అన్న బెనిఫిట్ దేని గురించి? బిజినెస్ లో మన లాభం కోసం కాదు, సేవా కార్యక్రమం కోసం మనం చేస్తున్నాం. సో మనం సేవా కార్యక్రమం గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి వాళ్ళకి కొన్ని మాటలు మనం పట్టించుకోము. సో మనకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి మేము రుణపడి ఉంటాము. ఇంకా ఫ్యూచర్లో చాలా మంది కూడా మాకు వచ్చే అవకాశం ఉంది. కొంతమంది ఈరోజు రాలేకపోయే పరిస్థితి, మాకు ఆల్రెడీ ఫోన్ చేసినారు రాలేకపోతున్నామని. సో వాళ్ళకు కూడా మేము రుణపడి ఉంటాము. ఫౌండేషన్ ఎలాగే ముందుకు సాగాలి, మీ సపోర్ట్ మాకు మనస్ఫూర్తి కోరుకుంటున్నాం.